Why women often neglect their health? It could be because they think what they're suffering from is a very normal age-related problem, especially urinary incontinence. అందరికీ ఏజ్తో పాటు వస్తుంది అనుకుంటారు. రెండోది, ఈ యూనరీ ఇష్యూస్ ఎస్పెషలీ దే ఫీల్ సో ఎంబరెస్డ్, దే హ్యావ్ ఎ స్టిగ్మా, దే డోంట్ నో హూమ్ టు కన్సల్ట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా. ఒక్కొక్కసారి వెళ్ళాలనుకున్నా కూడా తగ్గిపోతుందిలే అనుకోవచ్చు, లేకపోతే ఉమెన్ ఆర్ డిపెండెంట్. యంగ్ ఉమెన్ అయితే వాళ్ళ పిల్లలతోని బిజీగా ఉండడం వల్ల, ఒక్కొక్కసారి ఎల్డర్లీ ఉమెన్ ఐ సీ దెమ్, దే ఆర్ సో డిపెండెంట్ ఆన్ దేర్ చిల్డ్రన్. వాళ్ళు ఒక్కరే రాలేరు డాక్టర్ దగ్గరికి, వాళ్ళ పిల్లల స్కెడ్యూల్ చూసుకొని వాళ్ళు రావాలంటే ఎన్నోసార్లు మేము సాటర్డే అయితేనే వస్తామని చాలామంది అలా చెప్తుంటారు. సో ఫర్ వేరియస్ రీజన్స్ దే టెన్ టు నెగ్లెక్ట్ దేర్ ప్రాబ్లం. అది సివియర్ అయ్యేదాకా, చాలా సీరియస్ సఫరింగ్ అయ్యేదాకా అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఇనీషియల్ ఫేజ్లో అయితే చాలా సింపుల్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువైనప్పుడు సర్జరీ దాకా వెళ్ళొచ్చు. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ యూరినరీ ఇష్యూస్ ఈవెన్ ఇఫ్ యూ థింక్ దే ఆర్ ట్రివియల్. అంటే చిన్న సమస్య అనుకున్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్.